ఓం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాచ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆశయులకు నమస్కారం. ఎస్వీబీ ఆస్ట్రాలజీ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి మాసము కూడా మాస శివరాత్రి నాడు మన పీఠంలో లలితా త్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వర స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. ఎవరైనా మీరు మన పీఠం తరపున ప్రతి మాస శివరాత్రికి కూడా అభిషేకం చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీరు మెంబర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. మీ పేరు గోత్రనామాలో కనుక నా ఈమెయిల్కి పెట్టినట్లయితే మిమ్మల్ని మెంబర్షిప్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. వారితో పాటు ఇలా అభిషేకం అయిపోయిన తర్వాత మీకు ఒక రుద్రాక్ష కూడా మీకు మీ అడ్రస్కి చేరుతుంది. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. దాంట్లో జనాలందరూ కూడా పలు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరితో శత్రుత్వం వస్తుంది, ఎప్పుడు ఎవరితో మిత్రత్వం కలుస్తుంది, ఎవరు ఎలా మారిపోతారు అనేటువంటిది ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చెప్పడం కష్టం. అయితే మనకి శాస్త్రానుసారం శత్రుత్వం ఈ రాసులతో పెట్టుకోవద్దు, వీరితో శత్రుత్వం పెట్టుకున్నట్లయితే జీవితంలో మనం చాలా కోల్పోతాం అని చెప్పినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా శత్రుత్వం పెట్టుకోకూడని ముఖ్యమైనటువంటి రాసుల్లో మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి మొదటి స్థానంలో ఉంటాయి. వీళ్లతో ఎప్పుడూ కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో శత్రుత్వం పెట్టుకున్నామా ఒక్కొక్కరు మేషరాశి వారైతే శత్రువు యొక్క పతనం చూసేదాకా నిద్రపోరు. ఇక సింహరాశి వారైతే ఇన్స్టెంట్గా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక ధనస్సు రాశి అయితే కనుక చెప్పనే అక్కర్లేదు. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు. కానీ వాళ్ళతో కనుక శత్రుత్వం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పేదాకా నిద్రపోరు. దాంతోపాటు అందరికీ కూడా బ్యాడ్ ప్రోపగండా అంటాం కదా, మన గురించి అంటే శత్రువు గురించి వాళ్ళు చెప్పినంత అసహ్యంగా చెడుగా ఇంకెవరు చెప్పరు అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి మేషసింహ ధనస్సులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవ స్థానంలో ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు ఉంటారు. వృషభ, కన్యా రాశి వాళ్ళు, అదేవిధంగా కుంభరాశి వాళ్ళు కూడా రెండవ స్థానంలో నిలబడతారు. వృషభ రాశి వాళ్ళతో పెట్టుకుంటే కనుక వాళ్ళ జోలికి ఎవరైనా వెళితే లేదా వాళ్ళతో కావాలని శత్రుత్వం పెట్టుకుంటే ఓపిక పట్టి వాళ్ళు శత్రుత్వము అని అనుకుంటే కనుక ఖచ్చితంగా అవతల వాళ్ళ ముక్కు పిండి మరీ సారీ చెప్పించుకుంటారు, క్షమాపణ చెప్పించుకుంటారు. వారు క్షమాపణ చెప్పేదాకా వదలరు. ఆ జన్మ శత్రుత్వం అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది వాళ్ళ టార్చర్. కానీ ఆ జన్మాంతం వాళ్ళ శత్రుత్వం పెట్టుకోరు. వృషభ రాశి వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ, దాంతోపాటు సహనం కూడా ఎక్కువ. ఈ రెండిటిని పరీక్ష చేసి మరీ వాళ్ళతో పెట్టుకుంటే ఖచ్చితంగా నీల్ డౌన్ అవ్వాల్సిందే. కాబట్టి వృషభ రాశి వారితో శత్రుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మిత్రత్వం పెట్టుకోవడమే చాలా ఈజీ, చాలా సులభం అన్నమాట. అదేవిధంగా కన్యా రాశి వాళ్ళతో కనుక శత్రుత్వం పెట్టుకుంటే ఇక వాళ్ళ కంటి చూపులతోనే చంపేస్తారు. ఇక వాళ్ళతో మనం పెట్టుకోవడం కాదు, వాళ్ళ మాటలతో తూటాలు పేలుస్తారు. ఖచ్చితంగా వాళ్ళల్లో ఉన్నటువంటి నైజం ఎలాంటిది అంటే కన్యా రాశి వాళ్ళు ఎదుటివారిని పాములాగా చుట్టుకొని పగబట్టి మరీ వారిని వేటాడతారు అనడంలో సందేహం లేదు. సాధారణంగా అంత ఓపిక ఉండదు, కానీ వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు. పెట్టుకున్నా కానీ వాళ్ళని మాత్రం విడిచిపెట్టరు. పాము పగ అలాంటిదో కన్యా రాశి వాళ్ళ పగ కూడా అలాంటిదే. కనపడడానికి మాత్రం చాలా సౌమ్యంగా కనపడతారు, లోపల ఒరిజినల్ అలాగే ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఖచ్చితంగా ప్రవర్తించే ప్రవర్తనతో పాటుగా పగ తీర్చుకోవడంలో కూడా చాలా డేంజరస్గా ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళ శత్రుత్వం ఎలా ఉంటుంది అంటే పోన్లే పాపం అని ఒక 3 సార్లు 4 సార్లు వదిలేస్తారు. శ్రీకృష్ణుడు 100 తప్పులకు వదిలేసినట్టుగా వదిలేస్తూనే వాళ్ళు కనుక వీడు చెడ్డవాడు,
వీడు నాతో కనుక శత్రుత్వం పెట్టుకుంటే అనే ఒక థాట్ కనుక వచ్చింది అంటే వాళ్ళ క్షమాగుణం తర్వాత చూసేటువంటి పరిణామాలు చాలా డేంజరస్గా ఉంటాయి. వాళ్ళు ఎవరిని కూడా క్షమించరు. అంతా క్షమించేటువంటి గుణం తప్పిపోయిన తర్వాత వాళ్ళలో క్రూరత్వాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఎదుటి వాళ్ళు భయపడిపోయేటట్టుగా ప్రవర్తిస్తారు. కాబట్టి కుంభరాశి వాళ్ళతో కూడా శత్రుత్వం అంత మంచిది కాదు. అలాగే ఇక 3వ స్థానంలో నిలిచింది ప్రధానంగా మీనరాశి వాళ్ళు. మీనరాశితో పాటుగా వృశ్చిక రాశి వాళ్ళు కూడా చాలా డేంజరస్గా, వృశ్చిక మీనరాశి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా అంటే మీనరాశి వాళ్ళు కానీ వృశ్చిక రాశి వాళ్ళు కానీ చాప కింద నీరులాగా వాళ్ళ కోపాన్ని ఎప్పుడూ కూడా బయటికి ప్రదర్శించరు. చాప కింద నీరులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు పైకి బాగా ప్రవర్తించినట్టుగా కనబడతారు, కానీ ఎదుటి వాళ్ళకి చుక్కలు చూపించడంలో వాళ్ళ పోటీతత్వానికి మించింది లేదబ్బా. శత్రుత్వం పెట్టుకున్నారంటే ఎదుటి వాళ్ళ పోటీకి ఇంకా వాళ్ళు ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తారు. కోటీశ్వరుడు, నేను కోటీశ్వరుణ్ణి, నువ్వు అధముడివి, నువ్వు పేదవాడివి, ఎందుకు పనికిరావు అని అన్నారనుకోండి, పట్టుదలతో వృశ్చిక రాశి వాళ్ళు కానీ మీనరాశి వాళ్ళు కానీ పైకి వస్తారు. పోటీతత్వంతో పైకి వస్తే అది వేరే. శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు మంచివాళ్ళు కాదన్న ప్రోపగండ కనుక ఎవరైనా వీళ్ళ మీద చేస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళ మీద మీనరాశి వాళ్ళ మీద అస్సలు ఊరుకోరు, ఉపేక్షించరు. చాప కింద నీరులాగా వాళ్ళందరినీ కూడా పైన ఎలా కనపడ్డా అసలు మీకు వాళ్ళతో శత్రుత్వం ఉన్నట్టుగానే కనబడదు, కానీ లోపల మాత్రం వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి తగిన గుణపాఠం, తగిన శిక్ష వేయటంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు. మిగిలిన రాశులు అంటారా, ఇక మిగిలిన రాశులు మిథున రాశి కానీ, కర్కాటక రాశి కానీ, తులారాశి కానీ, మకర రాశి కానీ ఎప్పటికప్పుడు శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళతో దెబ్బలాట్ల అప్పటికప్పుడే మొహం మీద అనేస్తారు. వాళ్ళతో శత్రుత్వం అని అనుకోకుండా దెబ్బలాట్లు అయితే అయిపోతాయి, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతారు. కొన్నాళ్ళకి వాళ్ళ గురించి ఇంకా పూర్తిగా మర్చిపోతారు. శత్రుత్వం అనేటువంటిది జీవితాంతం గుర్తుపెట్టుకోరు. కాబట్టి ప్రధానంగా ఏ రాశులతో శత్రుత్వం పెట్టుకోకూడదో తెలుసుకున్నారు. శత్రుత్వము అంటే ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళ తప్పు లేకుండా ఎదుటి వాళ్ళని ఏడిపించడంతో పాటుగా వాళ్ళకి కలిగినటువంటి ఐశ్వర్యాన్ని కానీ, వాళ్ళకి కలిగినటువంటి ఒక చిన్నపాటి టాలెంట్ని కానీ, ఐశ్వర్యం అన్నా టాలెంట్ అన్నా వాళ్ళల్లో ఏదైనా ఒక మంచి యోగకారకమైనటువంటి ఒక విధానం ఉందనుకోండి, దాన్ని ఆక్షేపించిన, దాని జోలికి వెళ్ళినా ఎవరూ కూడా తొందరపడి ఆకతాయిగా శత్రుత్వం పెట్టుకోరండి. శత్రువు అంటే అర్థం ఏంటి అంటే ఎదుటివారి మనసుతో పాటు జీవితం మొత్తం అతలాకుతలమైపోతుంది, ఇక నేను భరించలేను అని అనుకున్నప్పుడు మాత్రమే శత్రువుగా భావిస్తారు. అటువంటి శత్రువులకి వాళ్ళు చూపించేటువంటి ఒకానొక శిక్షా విధానం ఇక వర్ణనాతీతం. అందువల్ల వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం, అలాగే ఎవరితో మిత్రత్వం పెట్టుకుంటే మంచిది, అలాగే ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు అని చెప్పడం కోసం ప్రధానంగా వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా సరే వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా మెలగండి అని చెప్పడం కోసం, అలాగే అందరూ కూడా సమానత్వంతో ఉండండి, ఎవరితోనూ శత్రుత్వం వద్దు, మనకి భగవంతుడు అందరికీ కూడా ఉపకారం చేయమని ఈ శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని, అంటే ఈ బ్రతికున్నంతకాలం కూడా ఎవరికైనా సాయం చేయాలి తప్ప శత్రుత్వం పెట్టుకుని ఈర్ష్యతో ఏడ్చి ఎదుటి వాళ్ళని బాధ పెట్టి సాధించేది ఏమీ లేదు. కాబట్టి నేను చెప్పినటువంటి శత్రుత్వం పెట్టుకోకూడదు అన్నటువంటి రాసుల వాళ్ళు కూడా వాళ్ళని ఎవరినైనా సరే కొంత సహనంతో, ఓపికతో ఉపేక్షించి కాస్త వాళ్ళని క్షమించేటువంటి గుణంతో ఉండటం. ఎందుకంటే క్షమాగుణానికి మించినటువంటి గుణం లేదని భగవద్గీత చెబుతోంది. కాబట్టి అటువంటి లక్షణాలతో ఉంటూ ఏ విధంగా ఎవరితోనూ కూడా ఇబ్బందుల పాలు చేయకుండా, ఎవరిని కూడా బాధ పెట్టకుండా జీవితాన్ని చాలా సుఖమయంగా, ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి. 12 రాసుల వాళ్ళకి కూడా ఏదైనా ఇబ్బందులు కలిగినా, ఏమైనా
అలాగే 12 రాసుల వాళ్ళకి కూడా ఇంకెవరితోనైనా ఇబ్బందులున్నా వాటి వల్ల కలిగేటువంటి పరిణామాలకి తగిన పరిహారాలు కూడా ఉంటాయి. వాటన్నిటినీ కూడా తెలుసుకోవడం కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అందరికీ కూడా సరైనటువంటి సమాధానాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శుభం భూయాత్. జై శ్రీరామ్.